साइड में आगे साइड में వచ్చినందుకు మైలారం తరపున మన కాంగ్రెస్ కార్యకర్తల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మనము మన ఊరు గ్రామ ప్రజల నుండి అలాగే మన సార్ కూడా ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే పనులు చేసిండు. ఇప్పుడు కూడా మన సార్ దగ్గరికి పోయి అడగడం జరిగింది.
ఇదే వెంకటేశ్వర స్వామి గుడికి కూడా సారు డబ్బులు ఇస్తానని మనకు మాట ఇచ్చిండు, కూడా ఇస్తానని చెప్పిండు. మన దగ్గర ఉన్నటువంటి సమస్యలను కూడా చెప్పినాం ఆల్రెడీ. మనకు వంతెన కావాలని, అలాగే ఊర్లే ఈడికెళ్ళి పడితే ఆడదాకా డాంబర్ రోడ్డు కావాలని, మరియు ఆయలకుంట నుండి తుమ్మలకుంటలకు ఎత్తిపోతలు కూడా కావాలని సుద్ధా సార్ని అడగడం జరిగింది. సారు దానికి కూడా వీలంత మట్టుకు చేద్దామని చెప్పడం జరిగింది. ఇంకా మనకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ ఒక్కటిగా వివరిస్తూ మొన్న టైం తీసుకొని ఒక అర్ధగంట సేపు మాట్లాడడం కూడా జరిగింది. ఏదైతే పోడు భూముల సమస్య ఉందో అది కూడా చెప్పడం జరిగింది. ఇక ఈ మనకు వచ్చేసి ఈ దోన్లో కూడా మనది కాకుండా మనం అడిగితే సారు ఇక మనకు ఉన్నటువంటి సమస్యలలో అక్కడున్న నీరు కావచ్చు, నీరు రావడానికి చెక్ డ్యామ్ కావచ్చు, మనకు అక్కడ ఉన్న లిఫ్ట్ కావచ్చు, అన్నీ చెప్పడం జరిగింది. సారు అన్నీ కూడా ఇస్తానన్నారు. మనకు ఏదైతే అవసరం ఉందో మన దగ్గర ఇల్లు కట్టుకున్న వారు ఉండొచ్చు, ఇంకా ప్లాట్లు లేని వారు ఉండొచ్చు. సార్ దగ్గర పోయి మనం వినియోగించుకుంటాం, దత్తత తీసుకుంటాం అన్నారు. మీకు ఒకసారి మేము జ్ఞాపకం చేస్తున్నాము. అంటే మాకు ఉన్నటువంటి సమస్యలు పెద్ద ఏమి లేవు వాస్తవంగా మాకు, అయినప్పటికీ మీకు ఒకసారి పిల్లలు ఇబ్బంది పడుతుంది. అయితే లేదు సార్, అది బంద్ అయిపోయాక వచ్చింది. ఇంత కూడా ఉండే టీచర్స్ కూడా బాగా వేసింది. అయితే ఎందుకో పిల్లలు కూడా కొంచెం తగ్గిపోవడం జరిగింది. ఇక మళ్ళీ అక్కడ బిల్డింగ్ మీద కూడా పోషిండ్రు, కానీ అక్కడే కన్స్ట్రక్షన్ కూడా ఆగిపోవడం జరిగింది. ఇక ఇవి మాకు కావాల్సినవి అని మీకు అందరి ముందు సానుకూలంగా అలాగే సార్ శ్మశాన వాటికలో అది అక్కడే ఆగిపోయింది. అది చెప్పినాం చాలా, అది ఇల్లు వచ్చిందా లేదా మనకి తెలియదు, కానీ అది అక్కడనే ఆగిపోవడం జరిగింది. ఒక పంతులు ఉంటే మేము తీసేయడం జరిగింది. ఒక 8-9 నెలల పైసలు కూడా తీసుకున్నాడు, అది ఇవ్వమంటే ఇవ్వలేదు. ఎల్లారం గ్రామ పెద్దలారా, ఇక్కడ ఉన్నటువంటి మా అక్క చెల్లెళ్ళకు, ఇక్కడ పిల్లలందరికీ, మరి నాతో పాటు ఉన్నటువంటి కాంగ్రెస్ అందరూ కూడా నమస్కారం. జై శ్రీరామ్. చాలా శుభదినం. ఇక్కడ అయోధ్యలో రామాలయం కట్టుకొని అక్కడ రాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేసుకున్నటువంటి ఈరోజు మరి అన్ని గ్రామాలలో రాముని పూజలు, తర్వాత అన్నసత్రాలు, ఒక పండుగ వాతావరణంలో మనకు మళ్ళీ రాముడు మన భారతదేశానికి వచ్చినట్టు మరి మళ్ళీ రాముడి ఆనందంగా మనము ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా మరి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మరి మీ గ్రామానికి రావడం ఇట్లా పోయినాం, కానీ ఊరి పెరిగినరికి పోయినాం. లాస్ట్ టైం వచ్చినాం ఇక్కడికి, కానీ గ్రామాల్లోకి రావాలనుకున్నప్పుడు మరి ఇక్కడ మనం ఈ మండలంకు రావనంది రావుల ఈ గ్రామాలకు వెళ్ళడం జరిగింది. మరి రిటర్న్లో గ్రామానికి రావడం జరిగింది. మీకు అందరికీ ఈ శుభదినంలో కలుసుకున్నందుకు చాలా సంతోషంగా నాకుంది. మరీ ముఖ్యంగా మైలవరం యువకులకు, మహిళలకు నన్ను అభిమానించి మరి నిజంగానే ఓట్ల శాతం అత్యధికంగా మన కాన్స్టిట్యూన్సీలో హైయెస్ట్ వచ్చిందంటే మైలవరం గ్రామం. తప్పకుండా మైలవరం గ్రామం సర్పంచ్ అంటుంది, దత్తత తీసుకోమంటుంది. దత్తత తీసుకుంటాం, ఎందుకంటే చిన్న గ్రామము, ఏదైనా చేయగలుగుతాం అన్ని పనులు కూడా. మళ్ళీ చాలా ప్రేమ, అభిమానం ఇచ్చినటువంటి, గౌరవం ఇచ్చినటువంటి గ్రామం కాబట్టి మీ గ్రామం యొక్క మర్యాదలు నేను ఎప్పుడు మర్చిపోను. తప్పకుండా దేవుడి గుళ్ళు చెప్తా ఉన్నా, మీ గ్రామాన్ని దత్తత తీసుకొని స్పెషల్గా మనకు వచ్చిన ఫండ్స్లో అత్యధికంగా ఈ గ్రామానికి ఇచ్చి అన్ని రంగాల్లో మనం అభివృద్ధి చేసుకున్నామని చెప్పి తెలియజేస్తాం. ముఖ్యంగా 10 విషయాలు చెప్పారు. పోడు భూమి సమస్యలు అన్నారు, అది ఖచ్చితంగా అన్ని గ్రామాలతో పాటు మన గ్రామంలో ఉన్న పోడు భూమి సమస్య కూడా ప్రభుత్వం తీర్చడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు మనం కమిటీ చేసినాము, 3 సార్లు మీటింగ్ అయింది. ఇప్పుడు దాన్ని ఎట్లా మారుస్తాము, దాన్ని మార్పు జరుగుతారు. ఇప్పుడు దాన్ని మొత్తం రెవెన్యూ చట్టాన్ని మార్చి కొత్త చట్టాన్ని తెచ్చి మీ అందరూ కూడా పట్టా భూములు అందరూ కూడా మేము మళ్ళా పట్టా భూములు మీకు పట్టాలు ఇవ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నది. ఆ భూముల సమస్య తీరుతుంది. అదేవిధంగా ఈ రోడ్ అన్నారు, రోడ్డు మీద చేపిస్తాం. ఆ బ్రిడ్జి కూడా కొంచెం పెద్దగా ఉన్నది. బ్రిడ్జ్
మరి దాన్ని ఎస్టిమేషన్ వేయించేసి అదే 70 నుండి దగ్గర ఉంటుంది ఆ బ్రిడ్జ్ కూడా చేయించే ప్రయత్నం చేస్తాం. ఇంకా ఏ సమస్యలు ఉన్నా ఇప్పుడు ముదిరాజులు మా అక్కలందరూ వచ్చి ఇక్కడ చెప్పారు వాళ్ళకు సమస్యలు కొన్ని గుడికి డెవలప్మెంట్ కావాలి అది కానీ తప్పకుండా అది కూడా చేసిస్తాం. ఈ దేవాలయంలో ఏదో అవసరం ఇంతకుముందు మనం బోధించినట్టు మరి ఇంకా ఏం అవసరం చెప్పి ఉండాలా. మీ అందరూ కూడా మరి సుఖశాంతులతో ఆయుష్ ఆరోగ్యాలతో బాగా ఆనందంగా మీరు జీవించాలని ఐదానంలో అందరూ కూడా మంచి ధనవంతులు కావాలి. అందరు పిల్లలందరూ కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలని దేవుని కోరుకుంటూ మరి ఇంత చక్కటి రోజు మీ అందరూ కూడా కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ వస్తా అంటే ఒట్టిగా రాని ఏదో ఒక ఫండ్ తీసుకునే వస్తా. ఈసారి అంటే దేవుని దర్శనం కూడా వచ్చిన అదే ఇస్తాం. అందుకని మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ